ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముగింపు దశకు చేరుకుంది. ఈ వేల కోట్ల రూపాయల స్కామ్ లో అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేల్చేందుకు ఈడీ పక్కా ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన సోదాలు, నిందితుల నుంచి రాబట్టిన లూప్ హోల్స్, వైసీపీ అగ్రనేతలు, నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఇచ్చిన రహస్య సమాచారం ఆధారంగా ఈ అక్రమ సామ్రాజ్యానికి సూత్రధారి, పాత్రధారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని దర్యాప్తు సంస్థలు ఒక విచారణకు వచ్చాయి. ఆయనను విచారణకు హాజరు కావాలంటూ త్వరలోనే ఈడీ నుంచి అధికారిక సమన్లు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లిక్కర్ సిండికేట్ ద్వారా వసూలు చేసిన వేల కోట్ల రూపాయల కిక్ బ్యాక్లు కేవలం నగదు రూపంలోనే కాకుండా పెద్ద ఎత్తున బంగారం రూపంలో కూడా తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయని సరికొత్త కోణం ఇప్పుడు దర్యాప్తులో వెలుగు చూసింది. సిట్ ఈడీ జరిపిన తాజా విచారణలో లంచాలు చెల్లించిన పలు డిస్టిలరీల యజమానులు, లిక్కర్ తయారీ కంపెనీల ప్రతినిధులు ఈడీకి అప్రూవర్లుగా మారి పక్కా ఆధారాలు సమర్పించినట్లు తెలుస్తోంది. ముంబై, బెంగళూరు మార్కెట్లతో పాటు నకిలీ కంపెనీల పేరిట దాదాపు 200 కోట్ల నుంచి 250 కేజీల వరకు స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేసి జగన్ రెడ్డి ప్రధాన అనుచరులకు అప్పగించినట్లు సదరు వ్యాపారులు అంగీకరించినట్లు సమాచారం. వ్యాపారవేత్తలు ఇచ్చిన సమాచారం, నిధుల మళ్లింపు ఆధారంగా దాదాపు 250 కేజీల మేర ఉన్న ఈ గోల్డ్ డంప్ ప్రస్తుతం ఎక్కడ ఉందనే రహస్యాన్ని ఈడీ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా కనిపెట్టినట్లు టాక్ నడుస్తోంది. జగన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులైన బినామీల ఇల్లు లేదా హైదరాబాద్, బెంగళూరు శివార్లలోని కొన్ని రహస్య స్థావరాలలో ఈ బంగారాన్ని భద్రపరిచినట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి ఆయనను నేరుగా ప్రశ్నించే సమయానికి ముందే లేదా సరిగ్గా అదే సమయంలో ఈ రహస్య గోల్డ్ డంప్ పై ఏకకాలంలో దాడులు చేసే ఆ బంగారం అంతటిని స్వాధీనం చేసుకునేందుకు ఈడీ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అధికారంలోకి రాగానే మద్యం పాలసీని మార్చి క్యాష్ లావాదేవీల ద్వారా ప్రభుత్వ ఖజానాకు 3,500 కోట్ల వరకు గండికొట్టి ఆ సొమ్మును హవాలా బంగారం రూపంలో మార్చుకున్నారని ఆరోపణలు ఇప్పుడు జగన్ రెడ్డి మెడకు గట్టిగా చుట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఐటీ అడ్వైజర్ రాజశేఖర్ రెడ్డితో పాటు కీలక నేతలు 441 కోట్ల ఆస్తులను ఈడీ అటాక్ చేసింది. ఇప్పుడు నేరుగా అంతిమ లబ్ధిదారుడి వైపు ఈడీ అడుగులు వేస్తుండడం, దానికి తోడు 100 కిలోల గోల్డ్ స్కామ్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తుండడంతో వైఎస్ఆర్సీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఈ గోల్డ్ డంప్ గనక బయటపడితే ఏపీ రాజకీయాల్లో ఇదొక పెను సంచలనంగా మారడం ఖాయం.